ఈ రోజు మీ చేతి వంట సెగ్మెంట్ లో చక్కటి జంట వచ్చి వాళ్ళ అభిరుచులతో పాటు వాళ్ళకి తెలిసిన వంటని కూడా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు గుమగుమల్లో మన షెఫ్ రాజు గారు ఏం వెరైటీ చేస్తారో చూసేద్దామా. రాజు గారు హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? డిఫరెంట్ వెజిటేబుల్స్ అంటే కాంబినేషన్ లో పులుసు కూర చేస్తానండి. వంకాయ చిలగడ దుంప పులుసు కూర. వంకాయ చిలగడ దుంప కాంబినేషన్ లో? అవునండి. ఓకే, సో జనరల్ గా పులుసులో మనకి చిలగడ దుంపలు వేస్తుంటారు కానీ వంకాయ కొంచెం తక్కువ కదా. అవునండి. సో ఈ రెండింటి కాంబినేషన్ లో పులుసు కూర. ఓకే ఓకే, మరి వంకాయ చిలకడదుంప పులుసు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ చిలకడదుంప పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉడికించిన చిలకడదుంపలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ముందుగా పోపు పెట్టేసుకున్నామండి. ఓకే, దీంట్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు. సో ఇక్కడ ఏంటంటే ముందుగానే మనం చిలకడ దుంపలు ఉడికించి పెట్టేసుకున్నాను నేను. సో అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో లేదనుకుంటే మనం ఇది వేసిన తర్వాత కొంచెం మామూలుగా పోపు లాస్ట్ లో వేసుకుంటారు కదా కొంతమంది. సో అలా వేసుకునే మాట ముందుగా మనం మిగతా ప్రాసెస్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసుకుంటే సో రెండు కూడా ఎట్ ఏ టైం అయిపోతాయి. సో చాలా మంది ఎక్కువగా అంటే ఇలా కొన్ని అన్ని ముక్కలు ఉన్నప్పుడు అలా కలిపి కుక్కర్ లో పెట్టేసి చేస్తారు కదా. ఫైనల్ గా చింతపండు రసం అది వేసి కొంచెం చేస్తూ ఉంటారు. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ అండి. సో ఈ పులుసులలో కూడా మనకు మెయిన్ గా ఏంటంటే ఈ పోపు అనేది మెయిన్ తీసుకొచ్చేది. సో ఆ ఇంగువ ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి ఈ పులుసుల్లో పచ్చళ్ళలో చాలా బాగా తెలుస్తుంది. సో దీంట్లో వంకాయ ముక్కలు అండి. సో వంకాయ ఏదైనా తీసుకోవచ్చు మనం. సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ వంకాయ ముక్కలు ఒకటి కొంచెం మగ్గితే అంటే ఒక 50% మనకు అయిపోతే సరిపోతుంది. సో మిగతా పులుసులు వేసిన తర్వాత ఆ పులుసు కూడా కొంచెం ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అది కొంచెం మూత పెట్టేసి మనము మగ్గించేద్దామా? ఓకే 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 అండి, ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిపోయింది. నిజంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వెల్లుల్లి బాగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. మరి వెల్లుల్లి రకరకాలుగా ఉపయోగపడుతుంది. అంటే కూరల్లోకి మనం వెల్లుల్లి అలా కట్ చేసేసి వెంటనే వేసేయకుండా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఒక 5-10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత కూరల్లో యాడ్ చేసుకున్నట్లయితే వెల్లుల్లిలో ఉన్నటువంటి క్యాన్సర్తో పోరాడే గుణం రెట్టింపు అవుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముక్క కూడా మనకు ఉడికిపోయింది. చింతపండు గుజ్జు. ఓకే, సో బేసిక్ గా కొంచెం ఆ పులుపు ఆ తీపి కాంబినేషన్ లో మనకి ఈ పులుసులైనా ఈ పులుసు కూరలైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. సో పులుసు అయితే మనం మోస్ట్లీ రైస్ లోకి తీసుకుంటాం. ఇట్లాంటివి అయితే మనం హ్యాపీగా చపాతీ లాంటి వాటిలోకి తిన్నా కూడా మనకి కొద్దిమందికి అలా కూడా ఇష్టం, బాగుంటుంది. ఎందుకంటే అంత ఎక్కువ లిక్విడ్ గా ఉండదు కదా ఇది. సో మనం ఉడికించుకున్న చిలకడ దుంప వాటర్ యాడ్ చేస్తారు. సో అలాగే ఇంకొంచెం వాటర్ నాకు కావాలి. ఓకే, సో చిక్కదనం కోసం బియ్యపిండిలో కొద్దిగా వాటర్ కలిపేసి సో ఈ బేసిక్ గా సింగిల్ వెజిటబుల్ తో చేసుకున్నా కూడా మనకి పోపు ఈ కాంబినేషన్స్ తో బాగుంటుంది. సో అంటే మనం కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ రెండింటి ఫ్లేవర్ కూడా ఇంకొంచెం డిఫరెంట్ గా కలిసిపోతాయి కదా రెండు కూడా. సో కొంచెం ఇది చిక్కదనం కొరకు ఇది కొంచెం మనకు దగ్గరకు వచ్చేస్తే ధనియాల పొడి అలాగే బెల్లం అది యాడ్ చేసేసుకున్నాం.
సో కొంచెం ఆ ధనియాల పొడి ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటే కూడా బాగుంటుందేమో కదా. ఓకే, సో ఇది దగ్గరకు వచ్చేసింది కదా. ఓకే, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే కొంచెం బెల్లం. సో ఇన్ని రకాలు వేసినా మెయిన్ గా ఫస్ట్ మనం వేసిన పోపు ఇంగువ పువ్వే బాగా తెలుస్తుంది. కొద్దిగా కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తుంది. ఓకే, వంకాయ చిలకడ దుంప పులుసు కూర రెడీ అండి. సో వంకాయ చిలకడదుంప పులుసు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ చిలకడదుంప పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చిలకడ దుంపలు వేయాలి. ఆ తర్వాత బియ్యం పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పన్నివ్వాలి. తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ చిలకడ దుంప పులుసు కూర రెడీ.